ఈ దినమును కూడా మాకు అనుకూలంగా మలచి ప్రసాదించినందుకు వందనములు చెల్లిస్తున్నాము. మీ పిల్లలు మీ మాటలలోని శ్రేష్టతను విశిష్టతను గుర్తించగలుగుటకు సహాయం చేయండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిలు ఒక గొప్ప విజ్ఞాన గ్రంథం. ఈరోజు సమాజం హైందవుల ఆరాధ్య పుస్తకమైనటువంటి వాళ్ళ భగవద్గీత రామాయణాలను కానీ, ఇస్లాం సోదరుల ప్రామాణిక గ్రంథమైన ఖురాన్ను కానీ, మరి క్రైస్తవుల ప్రామాణిక గ్రంథమైన బైబిల్ని కానీ సైన్స్ కంటే గొప్పవి అని మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. ఈ మత గ్రంథాలు అనేవి బాగా వింటున్నారనుకుంటున్నాను. మత గ్రంథాలు అనేవి ఒక ఛాందసవాదానికి చెందినవే తప్ప వాస్తవ విరోధంగా ఉంటాయే తప్ప నిజాలు కావు అని ఒక నాస్తికుడు కానివ్వండి, ఒక హేతువాది కానివ్వండి, ఒక ఇంటలెక్చువల్ కానివ్వండి, దైవానికి సంబంధించిన ఏ గ్రంథాన్నైనా దైవ గ్రంథమని మనం ఎంత చెప్పినా వాళ్ళు ఆ గ్రంథాన్ని ఒప్పుకోరండి. వాస్తవికతకు సరిపోయినదిగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, అదైతే మేము నమ్ముతాము అంటున్నారు. నేను 1968లో సువార్త ప్రకటన బాహ్య ప్రపంచానికి ప్రకటించే రోజుల్లో బయటకు వచ్చాను. ఎంత చెప్పినా వాళ్ళు శాస్త్రీయ దృక్పథంలో ఆలోచించి ఇది వాస్తవం కాదు అని వాడు చెప్పినప్పుడు చాలా బాధపడేవాడిని. ఎందుకంటే అప్పటి నుంచే సైన్స్ మీద ఎక్కువ మంది నమ్మకాలు ఉంచేవాళ్ళు, శాస్త్రాన్ని బాగా నమ్మేవాళ్ళు. అప్పటి నుంచి నేను శాస్త్రాలను బైబిల్ను కూడా ఆలోచించి ఒక అవగాహన అనే దాన్ని తెచ్చుకోవాలి అని 25 ఏళ్ళు కష్టపడవలసి వచ్చింది బైబిల్ మీద. ఇది అన్ని పుస్తకాల్లో మనుషులు రాసిన పుస్తకం అయితే ఇది కూడా మూలబడిపోతుంది. ఇది దేవుడే రాశాడు అనడానికి వాస్తవికతను మించి ఉండాలి, వాస్తవానికి కింద ఉండకూడదు, పైన ఉండాలి అని నిష్పక్షపాత ధోరణితో నా బైబిల్ అనే దాన్ని నేను మర్చిపోయి ఇది ఒక పుస్తకం అని చదవడం ప్రారంభించాను. నిజంగా కొన్ని అద్భుతాలు నేను మరి బైబిల్లో ఆ రోజుల్లో చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎలాగైనా సరే బైబిల్ గొప్పది అని ప్రపంచాన్ని ఒప్పించాలి అనేటటువంటి మరి ధైర్యంతో శాస్త్రం మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాను. అప్పటిలో ఉన్నటువంటి బోధకులు నన్ను ఏమనేవాళ్ళు అంటే, ఈయన ఎప్పుడు సైన్స్ చెప్తాడండి, బైబిల్ చెప్పడండి. అలా అనటం వల్లనే బైబిలు శాస్త్రం ఎదుట నిలబడదు అనే స్థాయి మనుషుల మధ్య ఏర్పడింది. వాళ్ళు ఎన్ననుకున్నా శాస్త్రం కంటే బైబిల్ గొప్పదని నిరూపించాలని తలపోశాను. ఈ గుంటూరులో చాలామంది అన్నారు, ఏంటంటే ఆయన ఎప్పుడు సైన్స్ చెప్తాడు, ఏంటండి ఆయన సైన్స్ చెప్తాడు ఎప్పుడు అని. ప్రజలు నమ్మే వాస్తవం సైన్స్ అయితే దానికి అతీతమైంది బైబిల్ అని వాళ్ళు నమ్మిన వాస్తవాలను తలక్రిందులు చేసి బైబిల్ ముందు చేతులు జోడించేటట్టుగా చేయాలి మనిషిని. అది నా యుద్ధం. దేవుని పిల్లలారా,
ఐన్స్టీన్ గురించి మీ అందరికీ తెలుసు, ఒక గొప్ప శాస్త్రవేత్త. అతని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అతను రాసిన కొన్ని సంగతులను ప్రక్కన పెట్టేసి ఆయన మరణించిన కొన్ని దశాబ్దాల తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ని పేపర్కి ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్లో ఏముందంటే, ఏమని రాశాడు అంటే, నేను చదువుతాను. 2013 శనివారం, అది జూన్ నెల 29ని పడింది. 2013 శనివారం జూన్ 29, డైలీ పేపర్ ఈనాడు. ఇందులో ఏం పడిందంటే, ఐన్స్టీన్ రాసిన మాటలు చదువుతున్నానండి. బైబిలు విజ్ఞాన సర్వస్వమని. ఎవరంటున్నారండి? ఒక విజ్ఞాని. ఏమండి? లోకమనుకునే విజ్ఞాని, లోకమనుకునే విజ్ఞాని ఎరిగినది, తెలుపుచున్నది నేను చెప్తున్నాను, పేపర్లో పడింది. బైబిలు విజ్ఞాన సర్వస్వమని, దీన్ని చదవటం వల్ల ఓదార్పు లభిస్తుందని, తరచూ దీన్ని చదవాలని ఐన్స్టీన్ ఆ గ్రంథంలో సూచించారు. ఇది ఎవడైనా చెప్తున్నాడండి? ఇది ఎవరైనా చెప్తున్నారా? చెప్పరండి. బైబిల్ మీద ఎలాంటి ఘనత వచ్చినా చెప్పరండి. ఇది ఇప్పుడు వచ్చింది బయటికి, ఇదిగోండి ఇప్పుడు వచ్చింది. 2013లో బయటపడింది న్యూయార్క్లో. 2013 న్యూయార్క్లో బయటపడింది. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ సంతకంతో కూడిన బైబిలు, ఐన్స్టీన్ సంతకంతో కూడిన ఒక బైబిలు ఓ వేలంలో 41 లక్షలకు విక్రయమైంది. మామూలుగా బైబిల్ని అయితే ఉత్తనిచ్చిన తీసుకోరు. వీడు సంతకం పెడితే దాని వాల్యూ ఎంత వచ్చిందండి? 41 లక్షలు. మనిషికి విలువ, బైబిల్కి విలువ చెప్పండి. న్యూయార్క్ అంటే అది ఏదైనా ఇండియా దేశమా? ఏమండి? అరబ్ దేశం అండి. ఖురాన్ని ఆరాధ్య దైవంగా నమ్ముతున్నారు కనుక. కాదే. క్రైస్తవ దేశం అని చెప్పుకున్న అమెరికాలో, న్యూయార్క్ సిటీలో ఇది లభ్యమైంది. అతను సంతకం పెట్టినందుకు బైబిల్కి ఖరీదు పెరిగింది. 100 రూపాయలు ఏమో అమ్ముతారేమో. అప్పుడు మన బుక్ స్టాల్ దగ్గర అమ్ముతుంటారు కదా బైబిళ్ళు, మన మీటింగుల దగ్గర. 100 రూపాయలకు దొరికే ఈ బైబిలు ఐన్స్టీన్ సంతకం చేసినందుకు 41 లక్షలే. అంటే అక్కడ విలువ బైబిలుగా మట్టి కొట్టుకుపోయిన ఐన్స్టీన్దా చెప్పండి. ఒక మనిషికి విలువిచ్చింది, ఒక మనిషి సంతకానికి విలువిచ్చింది ప్రపంచం, ఈ మానవ జాతి. కానీ బైబిల్కి విలువ ఉందా? వెరీ గుడ్, కొనుక్కున్నాడు. కానీ ఆ బైబిల్లో అతడు ఏమి రాశాడంటే, 1932లో ఐన్స్టీన్, ఆయన సతీమణి, ఓ బైబిల్పై సంతకం చేసి దాన్ని అమెరికాకు చెందిన స్నేహితుడు హారియట్ హామిల్టన్కు ఇచ్చారు. దీన్ని జోన్స్ ఆర్మ్స్ అనే సంస్థ న్యూయార్క్లో వేలం వేసింది. బైబిల్ను కొనుగోలు చేసిన వారి వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. కానీ బైబిలు విజ్ఞాన సర్వస్వమని, దీన్ని చదవటం వలన ఓదార్పు లభిస్తుందని, తరచూ దీన్ని చదవాలని ఐన్స్టీన్ ఆ గ్రంథంలో సూచించారు. దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పంటారా? ఐన్స్టీన్ ఒప్పుకున్నాడు. నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకున్నావా, నీకు మతి లేదని అడుగుతారు. మరి ఐన్స్టీన్ ఏమంటారు? మేధావి. మరి మేధావి ఒప్పుకున్నాడు అంటే మేధావుల వర్గం ఇప్పుడున్న ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని
మరి చదువుకుంటున్న వాడుకుంటున్న శాస్త్ర ప్రపంచం కానీ విశ్వవిద్యాలయాల్లో చదువును అభ్యసిస్తున్న విద్యార్థులు కానీ మరి ఐన్స్టీన్ మాటను బట్టి మరి చదువుతారా? బైబిల్ను తరచూ చదువుతారా? అది ఒక విజ్ఞాన జ్ఞాని అని ఒప్పుకుంటారా? ఈరోజు పీడి సుందరరావు చెప్తే పిచ్చోడా? ఏమండి, నేను ఐన్స్టీన్ లాగా అణుబాంబు కనిపెట్టి లక్షల మందిని చంపేసేవాడిని కాదే. నేను చంపేలేదే. ఎవడు పిచ్చోడు? ఐన్స్టీన్ ఏమన్నాడో తెలుసా? వాడి స్వీయ చరిత్రలో మానవ కళ్యాణానికి ఉపయోగించిన అణుశక్తిని మానవ వినాశనానికి ఉపయోగించింది అమెరికా. దాని ఫలితం కొన్ని లక్షల మంది అమాయక జపనీయులు చచ్చిపోయారు. ఇప్పటి వరకు ఆ రసాయనాల వలన జపాన్లో ఎందరో రోగగ్రస్తులై మంచాన పడ్డారు. నేను శాస్త్రవేత్త కాకపోయిండి ఒక పచార సరుకుల కొట్లో పనిచేసిన లేకపోతే చెప్పులు కూడా నేను అమ్ముకున్న బాగుపడేవాడిని అని వాడు స్వీయ చరిత్రలో రాశాడు. ఇది పాఠ్యపుస్తకాల్లో ఉండదా? ఉండదు. దేవుని పిల్లలారా, అలాగే ఒక చార్లెస్ డార్విన్ వాడు చనిపోతూ అది ప్రపంచ దృష్టిలో పాఠ్యపుస్తకాల్లో రానివ్వలేదు. వాడు ఒక మరణ వాంగ్మూలం రాశాడు చార్లెస్ డార్విన్. కోతురుడు మనిషి వచ్చేసాడు పెట్టింది వాడే కదండి పెంట. వాడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు చార్లెస్ డార్విన్. క్రిస్టియన్ ఫ్యామిలీ. తన మరణశయ్య మీద ఉన్న రోజులో ఒక నర్స్ అతనికి సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం నాకు అర్థం కాలేదు అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం నాకు అర్థం కాలేదు, అందుకే మనిషి కోతి నుండి వచ్చాడని రాశాను. ఇప్పుడు నేను చెప్పిన నిజాన్ని మీరు నమ్మటం లేదు అని వాపోయాడు వాడు అందులో ఆ పుస్తకంలో. ఇది ప్రపంచానికి తెలుసా? ఈ మాటలు తెలీదు, పట్టించుకోదు. ఒక అబద్ధాన్ని నమ్మి అందులో విరిగిపోయినటువంటి ఈ ప్రపంచం, ఈ శాస్త్ర ప్రపంచం వాళ్ళే జ్ఞానులు అంటుంది, మేధావులు అంటుంది, ఒప్పుకొని ఇప్పటికీ వాళ్ళ సిద్ధాంతాలను నమ్ముతుంది ఈ సమాజం. మరి బైబిలు? దేవుని పిల్లలారా, విశ్వము ఎరుగని లేకపోతే విజ్ఞానము ఎరుగని విశ్వరహస్యాలు, విజ్ఞానము ఎరుగని విశ్వరహస్యాలు. విశ్వానికి రహస్యాలు ఉన్నాయా? ఉన్నాయి. చాలా రహస్యాలు ఉన్నాయి. సైన్స్కు తెలిసింది నిన్నటి నుంచి చెప్తున్నారు మా పిల్లల నోట మా నోట 10% ఓన్లీ, 10% మాత్రమే. బైబిల్కి తెలిసింది 100%. కారణం విశ్వాన్ని సృజించిన వాడే విశ్వ రహస్యాలను, అంటే రహస్యం అంటే ఆయనకు తెలుసు, నీకు తెలియదు కనుక నీకు రహస్యం. అది నాకు తెలుసు కనుక నాకు అది రహస్యం కాదు. తెలియని వారికి అది రహస్యం, తెలిసిన వారికి ఇది సామాన్యం, నిజం. అది మేము నిజమని చెప్పగలం. ఒకనాడు మరి 1st సెంచరీలో ఎక్కువ గ్రీకులు ఈ ఫిలాసఫర్స్ స్కాలర్స్ వాళ్ళే కదండి. ఇక జ్యూస్ అంటారా, అబ్బో వాళ్ళు నెంబర్ 1 సైంటిస్టులు. వాళ్ళు యేసు కాలంలో మొదటి 50 yearsలో ఏమడుగుతారట? యూదులు ఏమడుగుతారు? వండర్స్ కావాలని అడుగుతారట. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22.
యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. వండర్స్ సృష్టిస్తారట యూదులు. వండర్స్, సూచక్రియ అంటే వండరు. ప్రపంచానికి తెలియని ఒక నిజం చెప్తాను ఇప్పుడు మీకు, ఎప్పటికీ తెలియదండి. పిరమిడ్స్ కట్టింది ఈజిప్షియన్స్ కాదు. ఒకవేళ మీకు తెలిసిన ఎవరైనా సైంటిస్ట్ ఈజిప్ట్లో ఉంటే ఆర్కియాలజిస్ట్ అంటారు వీళ్ళు, ఆర్కియాలజిస్ట్ అంటారు వీళ్ళని. గుంటూరు అనే ఈ చిన్న పట్టణంలో నేను మాట్లాడిన ఆంధ్రప్రదేశ్లో ఇండియా అగ్రరాజ్యాల్లోది కాకపోయినా ఒక ఇండియన్గా బీయింగ్ ఏ సీనియర్ సిటిజన్ ఈజిప్టులో కానివ్వండి, నాసా అంతరిక్ష పరిశోధన కానివ్వండి, యూరోపియన్ ఎనీ ఏజెన్సీ ఎవరైనా సైంటిస్టులు ఉంటే ఇదిగో పిడి సుందరరావు గారు ఈ సవాలు విసిరారు. ఏటో సవాలంటే ఏంటి ఆ సవాలని మీరు అనుకుంటున్నారా? పిరమిడ్స్ కట్టింది ఈజిప్షియన్స్ కాదు, యూదులు. ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి సమాధి కట్టడం తెలుసా ఈజిప్షియన్స్కి? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, అసలు ఈజిప్షియన్స్కి ఇల్లు కట్టడం రాదు, వీధులు నిర్మించడం రాదు. ఇది నేర్పింది జ్యూస్, అబ్రహాము సంతతి, దేవుని పిల్లల సంతతి. 430 సంవత్సరాలు ఈజిప్టులో ఉన్నారు వీళ్ళు. యూదులు ఏం కట్టారని బైబిల్లో ఉంది? నిర్గమాకాండం 2 పట్టణాలను వాళ్ళు కట్టారు. మొదటి అధ్యాయం తీయండి, అందరూ తీయండి. నిర్గమాకాండం, అందరూ బైబిల్ తీయాలి. మొదటి అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవచ్చేయు ఫీతోము, రామశేషుని పట్టణములను కట్టిరి. ధాన్యం దాచుకోవడం తెలియని చేతగానోళ్ళు. మనోళ్ళని కోల్డ్ స్టోరేజ్ కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ దాస్తారు కోల్డ్ స్టోరేజ్లో, రేట్ వచ్చినంత వరకు దాచి మిరపకాయలకి డిమాండ్ అయినప్పుడు బయటకు ఓపెన్ చేస్తారు. కోల్డ్ స్టోరేజెస్ అంటారు వాటిని. 7 సంవత్సరాల కరువు రాబోతుంది కనుక ధాన్యాలను దాయాలి అంటే ఎవరు రా ప్రావీణ్యులు, ఎవరు రా శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ సైంటిస్ట్ ఎవరున్నారు అని ఆలోచిస్తే ఈజిప్షియన్స్ ఎవరు లేరు. ఈజిప్షియన్స్ ఎవరు లేరండి. అప్పుడు ఫరో రాజు యోసేపుతో మాట్లాడి, నాయన మరి భవిష్యత్తు అయితే చెప్పావు, దేవుని కుమారుడిగా మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఈజిప్ట్కి కూడా ఉన్నాయి చాలామంది మమ్మల్ని మేము పూజించేవి, మరి వాళ్ళు అవేవి మాకు చెప్పలేదు, నువ్వే చెప్పావు 7 సంవత్సరాలు కరువు రాబోతుందని. మరి ఈ ధాన్యాన్ని 7 సంవత్సరాలు దాచుకోవటానికి ఏమైనా గొడవ, కోల్డ్ స్టోరేజెస్ ఏవైనా నీ ఐడియాలో ఏమైనా ఉంటే, నీ మేధావితనం, నీ మెదడుల్లో మన ప్రజలకు, యూదులకు ఏవైనా, ఇశ్రాయేలుకి ఏమైనా ఘనత ఉంటే వాళ్ళ చేత చేయిస్తావా అంటే అప్పుడు యోసేపు నాయకత్వంలో అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల బానిస బ్రతుకులలో 2 పట్టణాలను కట్టారు. వీటిని భద్రపరచడానికి 7 ఇయర్స్ చదవండి. వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవచేయు పీతోము, రామశేషను కట్టడములను కట్టిన పట్టణాలను. పట్టణాలు కట్టారు, పట్టణాలలో స్టాక్ చేసుకునే గోడౌన్లు కట్టారు. 14వ వచనం. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పని కఠినముగా. ఎంత బాగా కట్టారండి వాళ్ళు, చాలా కఠినంగా కట్టించారండి వాళ్ళ చేత. ఐగుప్తులు కాదండి, ఐగుప్తులు పని రాదు వాళ్ళకి. ఇప్పటికి వెళ్ళి ఈజిప్ట్ చూడండి, చాలా కష్టాల్లో ఉన్నారు, మీకు తెలుసో తెలియదు కానీ ఏనాయనా చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. అంత సోమరులే. ఫర్ ఇన్ఫర్మేషన్, ఈజిప్ట్ వెళ్ళిన ఎవరైనా ఉన్నారా?
అంత సోమరులు, ఈజిప్షియన్స్ అందరూ సోమరులు. ఎవడైనా వండి పెట్టేస్తే తినేసే రకం. బాగలేరు వాళ్ళు, వాళ్ళ దశ బాగులేదు. ఈరోజు పట్టణాలు కట్టుకోలేని చేతగాని ఈజిప్షియన్స్. బాగా వినాలి, వరల్డ్ హిస్టరీ, ప్రపంచ భౌగోళిక శాస్త్రానికి తెలియని ఈ విశ్వంలో ఇదొక చరిత్ర. అది పీడి సుందరే చెప్పాలి. ప్రపంచంలో ఎవరికి తెలియదు, అంత అమ్మమ్మ పప్పగాళ్లే. సైంటిస్ట్ అనే బిరుదులు నాకు వద్దు. నా దేవుడు గుర్తించాడు. అది ఆయన బయలుపరిస్తేనే తప్ప మనుషుల్లో ఎవడు దాన్ని చెప్పలేడు, మాట్లాడలేడు, నాలుగు తిరగదు. మీకు అర్థమైందా? ఆయన చెప్పాలి. కనుక పిరమిడ్స్ గురించి చెప్పేటప్పుడు ఈ న్యూస్ మీడియా వాళ్ళు చెడ్డ కోపం వస్తుంటుందండి నాకు. ఇది పేరు ఏమో మా ఇస్రాయేలీని. మా ఇస్రాయేల్ అంటే నేను ఇస్రాయేల్ని కాదండి, మన వాళ్ళు కదా, మన తండ్రిని నమ్మిన వాళ్ళు కదా. వాళ్ళు మన కొరకు ప్రాక్టికల్ లైఫ్లో సర్వనాశనం అయిపోయి మనకు మార్గదర్శకులు అయ్యారు. వాళ్ళు యుగాంతం ముందున్న బుద్ధి కలుగుటకే దేవుడు వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు. చంద్రమండలానికి మనిషిని పంపలేదు, ముందు కుక్కని, పిల్లిని, ఎలకని పంపారు. అలాంటి వాళ్ళు పాపం వాళ్ళు. మనం బాగుపడాలని వాళ్ళకి పరీక్షలు నిర్వహించాడు. మీరు కూడా సరిగా ఉండకపోతే ఆడిపోయినట్టే మీరు పోతారన్నాడు. అందుకే క్రొత్త నిబంధనలో. కనుక పిరమిడ్స్ నిర్మించిన వాళ్ళు ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అంటే బైబిల్ ఎంత గొప్పదంటే అండి, మీరైనా సరే ప్రపంచ వేదిక మీద మీ అందరికీ నేను అవకాశం ఇస్తున్నాను. ఆయన అందరినీ పోటీకి రమ్మంటాడండి. ఎవరు పోటీకి రారే, నేను వెళ్ళలేదనో వాళ్ళు రాలేదనో చెప్తారు. నేను వెళ్తే వాళ్ళు రారని మీకు ముందే చెప్తున్నాను. మీరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వేదిక ఏర్పాటు చేయండి. ఈజిప్ట్లో పెట్టండి, బెటర్. లండన్లో పెట్టమన్నాను. ఎవరిని? వీడిని స్టీఫెన్ హాకిన్స్ని లండన్లో పెట్టమన్నాను. స్టేజ్ లండన్లో పెడతావా, ఇండియాలో పెట్టమంటావా అన్నాను. దేవుడు లేడని నువ్వు అంటున్నావు, దేవుడు ఉన్నాడని నేను అంటాను. నోరు వాయువులే, నువ్వే దేవుడు లేడంటే నోరున్న నేనేమనాలి? నువ్వు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని కూడా నిరూపించుకున్నావు. అవునా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. చూద్దాం. దేవుడు ఉన్నాడు. లోకాలను కలిగించిన దేవుడు లేడా? ఏమండి, షాజహాన్ లేడంటే ఇండియా ఒప్పుకుంటుందా? దేవుడు లేడు అన్నప్పుడు భరించలేనండి. నా తల్లి నాకు లేదన్నా నేను భరించగలలేము, నా తండ్రి నాకు లేకపోయాడన్నా, నేను ఎవరికో పుట్టానన్నా నేను భరించగలను. కానీ నా తండ్రి లేడు అంటే మాత్రం నేను భరించలేనండి. శాస్త్రాలను మించింది. స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. వాడు లండన్ నివాసి. కానీ వాడికి ఛాలెంజ్ విసిరాను. సింహగర్జల్లో ఉంటుంది చూడండి, ఛాలెంజ్ రమ్మన్నాను. లండన్ పెడతావా స్టేజు, ఇండియాని పెడతావా? నువ్వు వస్తే నీ ఫ్లైట్ టికెట్స్ నేను ఇస్తాను, వీసా. నన్ను రమ్మంటావా, నాకు వీసా ఇయ్యు, లేకపోతే నేనే ఫ్లైట్ టికెట్స్ కట్టుకొని వస్తాను లండన్. మనిద్దరం పోటీ పడదాం. దేవుడు ఉన్నాడని నేను అంటాను, లేడని నువ్వని నిరూపించుకో. కానీ ఈ రోజు వరకు వాడు మాట్లాడలేదండి. ఎవరు మాట్లాడలేరండి. ఎందుకంటే పిరమిడ్స్ ఈజిప్ట్ కట్టారనే అబద్ధాన్ని నమ్మింది ఈ ప్రపంచం. కానీ ఇశ్రాయేలీలు కట్టారని మాత్రం నమ్మలేకపోయిందండి. తిండి గింజలు దాచుకోవడానికి గదులు ఉండడానికి ఇళ్ళు కట్టుకోలేని ఈజిప్షియన్స్ చచ్చిపోయిన తర్వాత సమాధుల్లో శవాలను భద్రపరుస్తారా? మీరు నమ్ముతారండి? ఎప్పటిదండి చరిత్ర? ఎప్పటిది చరిత్ర? ఉండడానికి ఇల్లు కట్టుకోలేని అసమర్థులు ఈజిప్షియన్స్. ఇప్పటికీ సోమరులు అండి వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు సోమరులు ఈజిప్షియన్స్. అన్ని ఇశ్రాయేల్ చేత చేయించుకున్నారు వాడు పట్టణాలు కట్టించుకున్నారు వాళ్ళ చేతే. పిరమిడ్స్ రహస్యాలను తెలుసుకొని నిర్మించుకున్నారు వాళ్ళ చేతే. ఈరోజు ఈజిప్షియన్స్ అట ఎలాగెళ్ళింది ఇది పైకి అని అంతా ఆ క్యూబ్స్, పదార్థం చేయబడిన క్యూబ్స్ కదండి పిరమిడ్స్, కొన్ని అడుగులు ఎత్తున వాళ్ళు కట్టారు. ఎలాగెళ్ళింది బరువు అక్కడికని ఆలోచిస్తున్నారు. దేవుని పిల్లలారా, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు.
వండర్స్ కావాలి యూదులకి అలాట. వండర్స్ సృష్టించారు యూదులే. వండర్స్ సృష్టించారండి యూదులు. వాళ్ళేనండి యేసుప్రభుని సిలువేసిన వాళ్ళు. దేవుని పిల్లలారా, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు పౌలు అంటున్నాడు. 1st century యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. 1 కొరింథీ 1వ అధ్యాయం 22. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. యూరోపియన్స్ గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నారండి. జ్ఞానము వెతుకుతున్నారా? మరి మేమేం చేస్తున్నామని చెప్పాడండి పౌలు. అయితే మేము క్రీస్తును నమ్మిన వారమైన మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం. అంటే మీరు వెదికే జ్ఞానం కానీ వాళ్ళు అడిగే వండర్స్ కానీ సిలువ వేడి యేసులోనే ఉన్నాయి. అది పిడి సుందర్రావు వస్తేనే చెప్తాడు 20th centuryలో. ఆయన యూదులకు ఆ రోజు ఆటంకం అయిపోయాడు, అన్ని జనులకు వెర్రితనం అయిపోయాడు. ఎవరో నా యేసేనండి. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదని ఏ యేసును గూర్చి వ్రాయబడినదో, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదని ఏ యేసును గూర్చి వ్రాయబడినదో ఆ శిల్పి ఆయనేనండి. ఆయన క్రీస్తు, దేవుని పవర్, ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయన్ని యూదులకు ఆటంకం అయిపోయాడు, అన్ని జనులకు వేళకోళం అయిపోయాడు. ఆ రోజు ఆయన అయిపోయాడు, ఈరోజు పిడి సుందర అవడా. ఇవన్నీ చెబుతుంటే దేశద్రోహినట్టండి నేను ఎవరినండి? దేశద్రోహినట. ఏం చేయలేదులండి. అమాయకులు పాపం తెలియక ఏ నేరం మోపాలో అర్థం కాక నా పిల్లల్ని నా వాళ్ళని నా మీదకి రెచ్చగొట్టారు. నా తమ్ముళ్ళు నా మీద ఆవేశంతో కోప్పడిన నిజం తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో ఒక ఇండియన్గా, మీవాడిగా ప్రపంచ శిఖరాలపై శాస్త్రవేత్తల నెత్తిపై కూర్చున్నాడు అంటే మీ గర్వకారణం కదర్రా అది మీ గర్వకారణం కదా. అమెరికన్స్ ఒప్పుకోరండి, వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఒప్పుకోరండి, వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటారు. అగ్రరాజ్యాల్లో ఏ ఒక్కడైనా ఆ రాజ్యాలు ఒప్పుకుంటాయి. కానీ ఇండియా నుంచి ఒకడు వెళితే, అది ఒక దళితుడు అనిపించుకున్నవాడు వెళితే, ఈవేళ పిల్లలు ఒక మాట చెప్పారండి, డాడీ మీ మీద మన వాళ్ళు ఎందుకంటే కోపంగా ఉన్నారు, వాళ్ళందరికంటే మీరు బాగా డెవలప్ అయిపోయారని మీ మీద వాళ్ళు బాధపడుతున్నారు అని. నేను అప్పుడు అన్నాను, వాళ్ళంతా నా తమ్ముళ్ళే కదా, అన్నకు పట్టిన పట్టాన్ని 10 మందికి చెప్పాలి, కానీ నా తమ్ముళ్ళు సరిగా వినలేదు. ఎవరో తప్పుదారి పట్టించారు వాళ్ళని, నా తమ్ముళ్ళను తప్పుదారి పట్టించారు. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఒకప్పుడు చెప్పాను, ఎప్పటికైనా భారతదేశ చరిత్ర ప్రపంచ శిఖరాలపై ఎగురవేసే దమ్మున్న మగాడు పిడి సుందరరావే. బైబిల్ ఎంత గొప్పదో ప్రకటిస్తానండి. చూదురు గారు ఇప్పుడు ఒక మంచి ఇన్సిడెంట్ మీకు చెప్తానండి. ఈ టోలమీ అనేవాడు ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. టాలమీ అనే శాస్త్రవేత్త ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. క్రీస్తు పూర్వం 83లో పుట్టాడు. అంటే ఇశ్రాయేలీల తాలూకా చరిత్ర బాగా ఎరిగినవాడు. ఇశ్రాయేలీల యొక్క చరిత్ర బాగా ఎరిగినవాడు. ఇశ్రాయేలీలు విడిచి వెళ్ళిన అవశేషాలను బట్టి శాస్త్రవేత్త రూపాంతరం చెందాడు టాలమీ. అసలు టాలమీ చెప్పడు దాని వాడి గురించి వాడు చెప్పుకోలేడు. పిడి సుందర్రావు చెప్పాలి. ఈ టాలమీని ఈజిప్ట్ దేశస్థుడు ఒక శాస్త్రవేత్తగా, ఒక ఖగోళ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. వాడి దేశం వాడిని హైలైట్ చేసింది. ఆ రోజు వాడు తెచ్చుకున్నది దేవుడు వ్రాయించిన ఆదికాండం పుస్తకంలోనే అక్కడున్న అనేక గొప్ప సంగతులు వాడు అవపాసన చేసాడండి.
అలా చేసినటువంటి టాలమీ అనేవాడు క్రీస్తుపూర్వం 83లో యేసుక్రీస్తు కంటే ముందు పుట్టాడు. 83వ సంవత్సరం 161లో మరణించాడండి ఆయన. ఇతడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక్కటే ఊకేంద్ర సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ అంటారు దీన్ని. అంటే భూమి కేంద్ర స్థానంలో ఉంది. విశ్వంలో భూమి, మనం ఉన్న ఈ నేల కేంద్ర స్థానంలో ఉంది అన్నాడండి. టాలమీ అన్నాడా? టాలమీ అన్నాడని అంటున్నారంటే వాళ్ళు. టాలమీ కంటే ముందు ఎవరున్నారు? టాలమీ పుట్టకముందు 430 ఏళ్ళు, టాలమీ పుట్టకముందు 430 ఏళ్ళు ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానం ఈజిప్షియన్స్కి బానిసలుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆదికాండం, నిర్గమాకాండం. నిర్గమాకాండం అక్కడే కదండి ప్రారంభమైంది, ఈజిప్ట్లోనే ప్రారంభమైంది నిర్గమాకాండం. ఆదికాండంలోని అనేక సంగతులు, మోషే ద్వారా రాయబడినటువంటి మహత్తరమైన సంఘటనలు ఈజిప్షియన్స్ పట్టుకున్నారు. అందులో ఒకడే ఈ టాలమీ. అసలు ఏ పుస్తకంలో ఉండదండి ఇది. ఎందుకంటే రాయరు. బైబిల్ ఎక్కడైతే ప్రాధాన్యత సంతరించుకొని ప్రపంచ పుస్తకాలలో గ్రంథరాజంగా లేచిపోద్దనే భయం ప్రపంచ ప్రజలకు పట్టుకుంది. అందుకే పిడి సుందరరావు పుట్టాడండి. లేకపోతే నన్ను ఎందుకు పుట్టిస్తాడు? ఇప్పుడు అంతరించిపోతుంది నాయన. నా ఉనికి ప్రపంచ ప్రజల మధ్య అంతరించిపోతుంది. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళే రోజు ఆసన్నమైంది. ఆ కాలమందు పుట్టాడు పిడి సుందరరావు. నిశ్శబ్దతలోకి పోయింది క్రైస్తవ్యం. మహావీరులు, సూర్యులను పిలువబడిన క్రైస్తవులు మొదటి శతాబ్దం తరువాత అంతరించిపోయారు నాయన. ప్రసంగికులుగా మారిపోయారు, కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ధన సంపాదన కొరకు మునిగిపోయారే తప్ప నా ఉనికిని చాటేవారెవరూ లేరు, నా మాటలు విలువిచ్చేవారెవరూ లేరు. కనుక నువ్వు పుట్టాలిరా, నువ్వు పుట్టాలి. క్రీస్తుపూర్వం 83లో పుట్టిన ఈ ఈజిప్షియన్ సైంటిస్ట్ టాలమీ విశ్వానికి భూమి కేంద్ర స్థానంలో ఉంది అన్నాడు. ఏ మాట చూసి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడుందండి అది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు. అంగారకుడు లేడా? అది సెంట్రల్ పాయింట్ కాదు. గురుగ్రహం లేదా? అది కేంద్ర స్థానం కాదు. సూర్యుడు అది కేంద్ర స్థానం కాదు. విజ్ఞానం ఎరుగని విశ్వరహస్యం ఇది. ఎక్కడ ఎవరు చెప్పారు? టాలమీ ముందు చెప్పాడా? క్రీస్తు పూర్వం 83లో చెప్పింది టాలమీ రైటా? క్రీస్తు పూర్వం 1480లో రాసిన ఆదికాండములోని 1వ వచనం. ఏది రైట్ చెప్పండి? ఏనన్నా ఏది రైటు? క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల క్రితం రాయబడిన, జరిగించిన ఒక దానిని దేవుడు రాయించాడు మోషే ద్వారానే. 83లో, క్రీస్తుపూర్వం 83లో టాలమీ పుట్టాడు. సుమారు 1500 సంవత్సరాల్లో చరిత్ర రాయబడింది ఆదికాండం. ఆదియందు, ఇన్ ద బిగినింగ్, దేవుడు సృష్టికర్త. భూమి ఆకాశము కేంద్ర బిందువులు చెప్పాడు, విశ్వ అంచులు చెప్పాడు. కేంద్ర స్థానంలో ఉన్నదేదో చెప్పాడు, అంచును ఉన్నదేదో చెప్పాడు. కేంద్ర స్థానంలో ఉన్నది భూమి, విశ్వ అంచే ఆకాశం. తర్వాత యూరోపియన్ సైంటిస్టు 384లో జన్మించాడు క్రీస్తు పూర్వం. ఏనన్నా? అరిస్టాటిల్.
అలాగే ప్లేటో యూరోప్ దేశంలో పుట్టినవాడే 427లో జన్మించాడు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో చెప్పేయండి నోటికి వచ్చినట్టు అనుకుంటా రేపు పొద్దున్న నోరు పాడేసుకోకూడదు ఎవరో. ఒకడు అరిస్టాటిల్, మరొకడు ప్లేటో. భూకేంద్ర సిద్ధాంతం ఏమండి, ఇద్దరు గ్రీసు దేశానికి చెందిన వారే. 427లో జన్మించాడు ప్లేటో. ఏనాయన 384లో జన్మించాడు అరిస్టాటిల్. ఎక్కడిది భూకేంద్ర సిద్ధాంతాన్ని వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు? ఒక దేశంలో ఒకడు రాయిగారి ఈజిప్ట్ దేశంలో పుట్టినవాడు టాలమీ రాజు దాన్ని. గ్రీసు దేశంలో ఉన్నవాడు కూడా రాయగలిగాడు దాన్ని. కారణం గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. వెతికి రాసింది వీళ్ళిద్దరూ, దగ్గర జరిగింది చూసి రాసింది టాలమీ. ఒక ఈజిప్షియన్గా భూకేంద్ర సిద్ధాంతాన్ని రాసినటువంటి టాలమీ బైబిల్లోని ప్రారంభ పుస్తకాన్ని కాపీ చేశాడు, ప్రారంభ వచనాన్ని. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. వెరీ గుడ్, ముగ్గురు శాస్త్రవేత్తలు బయటకు వచ్చారు. ఎవరు ఎప్పుడు చెప్పారో వాళ్ళ కాలాన్ని బట్టి మీరే చెప్పండి. 427, 347 మరణం, జననం 427, ప్లేటో మరణం 347. ఏమండి? అలాగే గ్రీసు దేశానికి చెందిన అరిస్టాటిల్ 384, 322. టాలమీ 83, 161. దీనికి ముందు రాయబడిందండి ఆదికాండం. దీనికి ముందు రాయబడింది ఆదికాండం. ఏమని రాయబడింది ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో? ఆది యందు దేవుడు మొదటి వచనమే భూమి ఆకాశములను సృజించెను. కేంద్ర స్థానంలో ఉన్న భూమిని, అంచు స్థానంలో ఉన్న ఆకాశాన్ని గురించి చెప్తున్నాడు. కేంద్ర స్థానంలో ఉన్న భూమి ఉండాలా? భూమి ఉంది కనుక, భూమిని చేశాడు కనుక దేవుడు భూకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పాడు కనుక, చేసిన వాడు చెప్పాడు కనుక, చెప్పిన దాన్ని చూసి రాశారు వీళ్ళంతే. వీళ్ళు ఒరిజినల్గా బుర్ర పెట్టి ఆలోచించింది కాదు ఇది. ఒకవేళ నువ్వు బుర్ర పెట్టి ఆలోచించినా కనబడింది అదే కనుక. కనబడింది నిజమే కనబడుతుంది, అబద్ధం కనబడదు కదా. వాస్తవమే నువ్వు చూస్తావు, అబద్ధం చూడవు కదా. ఓకే, బైబిల్ చూద్దాం ఇప్పుడు. ఈ విషయం ఎంతవరకు రైట్? బైబిల్ ఎంతవరకు దీన్ని ఒప్పుకుంది? బైబిల్ ఒప్పుకుంటే ఓకే అండి, బైబిల్ ఒప్పుకోతే అబద్ధం అండి అది. ఎంతవరకు చూడు. ఇప్పుడు ముగ్గురు గురించి చెప్పాను కదా. ఇప్పుడు బైబిల్ మీ రిఫరెన్స్ చెప్పండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకున్నవాడు, ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేసినవాడు. కేంద్ర స్థానంలో ఉంది ఆమోసు గ్రంథము అండి 9వ అధ్యాయము 6వ వచనము. ఈరోజు పిడి సుందరరావు బైబిల్ని రాసేయలేదు. క్రీస్తు పూర్వము భూకేంద్ర సిద్ధాంతం బైబిల్లో రాయబడింది, కాపీ చేసేశారు. వెరీ గుడ్. మరొకటి చూద్దాం. ఏమండి మళ్ళీ చూద్దాం. అది ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేసినవాడు. ఒక సైకిల్ చక్రం చూడండి, ఒక మోటార్ సైకిల్ చక్రం చూడండి, ఒక ట్రైన్ చక్రం చూడండి. ప్రతి చక్రానికి సెంటర్లో ఇరుసు ఉంటుంది, కేంద్ర స్థానం ఉంటుంది. ప్రతి చక్రానికి, పెద్ద చక్రానికి కింద చిన్న చక్రం కేంద్ర స్థానంలో ఉంటుంది. పెద్ద చక్రం విశ్వం అయితే, చిన్న చక్రం భూమి అయితే, ఇది కేంద్ర స్థానంలో ఉంది. దీని మీదే ఆధారపడి ఉంది. ఈ కేంద్రంగానే కుప్ప కూలిపోయిందో జరుగుతుంది పెళ్లి విశ్వానికి, జరుగుతుంది పెళ్లి విశ్వానికి. భూమి మీద మానవుని పాపం విస్తరిస్తే భూమి కదులుతుంది. భూమి కదిలితే శక్తులు కదిలింపబడతాయి. శక్తులు కదిలిపోతే విశ్వంలో సూర్యుడికి చీకటిగా అమ్ముతుంది, సూర్యుడికి డార్క్ వెలుగుతుంది. వాడు ఆరిపోతే చంద్రుడు ఆరిపోతాడు.
అప్పుడు రాలిపోతాయట నక్షత్రాలు. ఇదెవరు చెప్పారు? విశ్వ వినాశనం చెప్పింది బైబిల్ ఒక్కటే. సిస్టమ్ ఎలా పోద్దో చెప్తున్నాడు ఆయన అక్కడ యేసుక్రీస్తు ద్వారా. సరేలేండి, సిస్టమ్ ఎలా పోద్దో తర్వాత చూద్దాం. అసలు సిస్టమ్ దేని మీద బేస్ అయి ఉంది, దేని మీద ఆధారపడి ఉంది? భూమి మీద, ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేసిన వాడు దేవుడే. స్టీఫెన్ హాకిన్స్ కాదు. వాడికేం తెలుసు? వాడు ఎజిబెల్కి పుట్టిన నిన్న మన తరం మనిషి. వాడు లండన్లో ఉన్నాడు ఇప్పుడు. వాడికేం తెలుసు? టీవీని తీసుకెళ్తే ఏం చెప్పగలడా? దాని తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ మాన్యువల్. కొన్ని ఏదైనా ఫ్రిడ్జ్ తీసుకెళ్తే చెప్పగలడా? వాడు ఖగోళ శాస్త్రవేత్త, టీవీ శాస్త్రవేత్త కాదు. అలాగే క్రియేటర్ చేసిన దాన్ని వాడేం చెప్తాడు? ఊహించుకుని కథలు చెప్తున్నాడు అంతే. నమ్మకండి, ఇలాంటి వాళ్ళ బుద్ధిహీనులు మాటలు నమ్మకండి, వాళ్ళను శాస్త్రవేత్తలు అనకండి, ఆ బద్దిక్కులు. నెక్స్ట్ రెండోది చూద్దామండి. క్రీస్తు పూర్వం సుమారు 1800 సంవత్సరాలు, సుమారు 15 నుంచి 1800 సంవత్సరాల కాలంలో ఒక గ్రంథం రాయబడింది. అదే యోబు గ్రంథం అండి. చూడండి ఇప్పుడు అది యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనము. ఆకాశ మండలపు కట్టడలను ఎరుగుదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ స్పేస్లో ఎక్కడ జామ్ అయిపోదు, మన జంక్షన్లో జామ్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా బలంగా పటిష్టంగా ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ వేరు, భూమి మీద మన గవర్నమెంట్ వేరు. భూమి మీద మన గవర్నమెంట్లో రోడ్డు మీద దుకాణాలు, అందుకే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. లేకపోతే ఇప్పుడు ట్రాఫిక్ స్పేస్లో కూడా జామ్ అయిపోతే సూర్యుడు 3 రోజులకు ఒకసారి మనకు కనబడను. జంక్షన్ జామ్ అయిపోద్ది అంటాడు అప్పుడు. స్పేస్లో జామ్స్ లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈరోజు మానవ కంప్యూటర్ తయారు చేయబడింది. ఒకవేళ అదైనా తప్పు జరిగిస్తుందేమో, కానీ దేవుని కార్యక్రమాన్ని జరిగిస్తున్న స్పేస్, విశ్వం తప్పు చెయ్యదు. విశ్వంలో తప్పులు జరగవు. మనిషి చేసిన వాటి తప్పు జరుగుతుంది. మనిషి చేసిన ఒక రోబోట్ తప్పు చేస్తుంది, ఒక కంప్యూటర్ తప్పు చేస్తుంది, ఒక అంతరిక్ష నౌక తప్పు జరుగుతుంది, ఒక రాకెట్ తప్పు జరుగుతుంది. కానీ దేవుడు చేసిన దేనిలోనూ తప్పు లేదు, తప్పు జరగదు. నువ్వు కూల్చేసుకోవాలి, నువ్వు చంపేసుకోవాలి, నువ్వు చచ్చిపోవాలి. ఆకాశ మండలపు ఏమంటున్నాడండి? ఆకాశ మండలపు కట్టడలను వెరుగుదువా శాస్త్రవేత్త. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాడికి తెలుసా? నువ్వేదో రూల్స్ దాన్ని చూసే కదా పెట్టుకున్నావు. ఇన్ని గంటలకు సూర్యోదయం అనగానే టక్కన వచ్చేస్తున్నాడు. అక్కడ మేఘాలు ఉంటే నీకు కనబడవు. మరి వస్తున్నాడు, రావడం మాత్రం లేట్ అవుతుంది. వీళ్ళు మేఘాలు ఉండొచ్చు కానీ కనబడకపోయినా పర్లేదు, ఒక అరగంట నిద్రపోతాను అనుకోవచ్చు సూర్యగ్రహం. ఆకాశ మండలపు కట్టడల్ని విరుగుదువా. దానికి, విశ్వానికి, ఆకాశ మండలంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్కి గవర్నమెంట్ ఎక్కడుందట? భూమి మీద గల ప్రభుత్వము. వండర్ఫుల్ వర్డ్ అండి. ఏ సైంటిస్ట్ అని చెప్పాడు? ప్రభుత్వం ఎక్కడుందట విశ్వానికి? మన ఆంధ్ర రాష్ట్రానికి గవర్నమెంట్ హైదరాబాద్లో ఉంది, మన ఇండియాకి గవర్నమెంట్ ఢిల్లీలో ఉంది, రష్యాకి గవర్నమెంట్ మాస్కోలో ఉంది, ఏమంటే అమెరికాకు గవర్నమెంట్ వాషింగ్టన్లో ఉంది. ఇవన్నీ చెప్పుకెళ్తాం మనం. మరి భూమి మీద ఉన్న గవర్నమెంట్ ఏంటి? విశ్వానికి ఉన్న గవర్నమెంట్ భూమి మీద ఉందట. భూమి మీద ఎందుకుందని భూకేంద్ర సిద్ధాంతం అదే. ఈ టాలమీ కానీ అరిస్టాటిల్ కానీ, ఈ టాలమీ కానీ అరిస్టాటిల్ కానీ ప్లేటో కానీ పుట్టక ముందు చెప్పిన వ్రాయబడిన మాటలివి. ఇప్పుడు భూకేంద్ర సిద్ధాంతం ప్లేటో అంటారా, అరిస్టాటిల్ అంటారా? ఏమండి, ఎవరంటారు? టాలమీ అంటారా? కాదు, బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఇది చూసి తట్టుకోలేకపోతున్నారండి మన శత్రువర్గాలు. ఏంటి బాబు బైబిల్ గొప్ప గ్రంథం అని చూపిస్తే ఇండియన్స్ అందరూ క్రైస్తవులు అయిపోతారని చాలామంది చాలా బాధపడిపోతున్నారు. అంత ఈజీగా మారిపోతారా అండి?
అసలు క్రైస్తవులుగా లేరు. నా మీద ఎంత బాధపడిపోతున్నారంటే ఈడెప్పటికైనా మన దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తాడన్నంత భయం వచ్చేసింది. నీది నిజమైతే ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? అంత వీక్ అనేది. భయపడాలే, నువ్వు భయపడాలి. భయపడిపోతే ఎలాగా? నిజం దగ్గర మరి నువ్వు తలదించకపోతే ఒప్పుకుంటాడు దేవుడు. నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు, నేను రావాలని దేవుడు కోరుకున్నాడు. ఒక మహాలోకంలో ఈ విజ్ఞానానికి నువ్వు మోసపోతున్నావే కానీ కుమారుడు చెప్పాడు, ఉపేంద్ర, ఇంకా ఎన్ని లోకాలు ఉన్నావో ఆ లోకాల్లో ఏమేమి జరుగుతున్నావో అవి మేమే చెప్పగలం, మీకు తెలీదు. మృత్యువు తర్వాత ఏమవుతుందో ఏ పుస్తకంలోనూ లేదు, ఎందుకంటే తెలియదు కనుక రాయడం మానేశారు. మృత్యువు తర్వాత ఏం జరుగుతుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో మేమే చెప్పాలి ప్రపంచానికి, మిగిలిన వాళ్ళకి తెలీదు. గాలిలో గాలిగా, ధూళిగా అనంత వాయువులో కలిసిపోవడం ఏదో కథ చెప్పకం. దెయ్యం అయిపోయి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడనో, శ్మశానంలో ఉన్నాడనో, ఆ గుంటూరు రోడ్డు దగ్గర కాసి ఉన్నాడనో, ఎందుకు ఈ కథలన్నీ? ఏమైపోయాడు నన్ను అడుగు, చెబుతాను. అడ్రస్ చెప్పినా నువ్వు వెళ్ళలేవు కనుక నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలారా, ఒక మహావిజ్ఞానపు గని బైబిల్. అది విశ్వరహస్యాలే కాదు, ఎన్ని లోకాలున్నావో ఆ లోకాలలోని లోకవాసుల సంగతి కూడా చెప్పగలదు బైబిల్. భూమి మీద మానవ చరిత్ర నుండి భూమి చరిత్ర, భూమి ఆనుకుని విశ్వ చరిత్ర, విశ్వానికి ఆవలనున్న లోకాల చరిత్ర ఆచితూచి చెప్పగలిగిన ఒకే ఒక పుస్తకం, దట్ ఈస్ ది బైబిల్. మీ చేతిలో ఉంది, అది మీ చేతిలో ఉంది. ఈ పాట వినండి, ఎంత బాగుంటుందో, మీరు ఆనందిస్తారు. లైట్స్ ఆఫ్ చేయనైనా. లోకాలే పుట్టకముందు, దేవదూతలే పుట్టకముందు, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టకముందు, యేసుక్రీస్తు పుట్టకముందు నీ తండ్రి అయిన దేవుడు ఒంటరివాడు. నీవు నేను పుట్టక ముందు, విశ్వం పుట్టక ముందు కన్న తండ్రి అయిన దేవుడు మహాలోకమైన ఆ పరలోకాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడో తెలుసా? నీకు, నాకు. దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టు.
లేకపోతే నువ్వు వెళ్ళవు. పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు. కన్న తండ్రి కలలు పండించడానికి భూమి మీదికి వచ్చిన కారణ జన్మనిది. పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు. నిన్నే కావాలనుకొని నిన్నే వదులుకోలేదు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని. తన ప్రేమను చూపాడు తన మదిలో నీ ఉన్నావని. సిలువలు తెలిపాడు నిన్ను రక్షించడంత కష్టమని. ఒంటరిగా తను ఉండలేక చేశాడు తండ్రి అనే ఆ పిలుపు కోసం నేను చేశాడు. ఇది తెలుసా దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. పిల్లలే కావాలనుకుని ఏ రోజు నిద్రపోలేదు. పిల్లలు కావాలనుకుని ఏ రోజు నిద్రపోలేదు. నిన్నే కావాలనుకొని అరచేతిలో చెక్కుకున్నాడు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని. తన ప్రేమను చూపాడు తన మదిలో నీ ఉన్నావని. మనసే చెప్పాడు పిల్లలంటే ఎంతో ఇష్టమని. ఒంటరిగా తను ఉండలేక చేశాడు తండ్రి అనే ఆ పిలుపు కోసం మీరు చేశాడు. ఇది తెలుసా దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న లైట్స్ వెలిగించు పరలోకమే. నాయన. ప్రేమ కలిగిన మా తండ్రి, అపారమైన మీ జ్ఞానాన్ని మహాదివ్య గ్రంథములో దాచి ఉంచారు మా కోసం. లోకము కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తాపత్రయంలో పిచ్చివాళ్ళగా, తెలివి తక్కువ వాళ్ళగా, బుద్ధిహీనులుగా మిగిలిపోతున్నారు. మేమైతే ప్రకటిస్తున్నాం. మాకిచ్చిన ఈ స్థాయి కొరకు వందనాలు. ఈ పట్టణాన్ని దీవించండి. ఈ పట్టణంలో ఉన్న మీ పిల్లలైన ప్రతి ఒక్కరిని దీవించండి. రేపటి దినం మరలా విశ్వ రహస్యాలు తెలుసుకునే ఒక మహోన్నతమైన పాఠాన్ని మాకు నేర్పించండి. యేసునామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.